तुम्हें इस्लाम कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है? कबूल है। अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है, कहो इस्लाम जिंदाबाद। इस्लाम जिंदाबाद। कहो पाकिस्तान जिंदाबाद। पाकिस्तान जिंदाबाद। अब बोलो हिंदुस्तान मुर्दाबाद। अशरफ अली, अशरफ अली, अशरफ अली, अशरफ अली। आपका पाकिस्तान जिंदाबाद है, इसे हमें कोई इतराज नहीं, लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा। हिंदुस्तान जिंदाबाद। अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं तो मैं सबके सर काट भी सकता हूं। అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మళ్ళీ మన సోడాబుడ్డి సాలేగాడు పొట్టి బుడంకాయ గానికి మిగతా వీడియోకి ఎన్కౌంటర్ చేసేద్దాం. ప్రేక్షకులు, ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలపండి. రారా పొట్టి బుడంకాయ, వచ్చేసాలే, వచ్చాయి. చూడండి ఇప్పుడు అష్టమాధ్యాయం 374 నుంచి చదువుతున్నా. ఏంట్రా లుచ్చా కొడక, మొదటి అధ్యాయం అంటే ఒకేసారి అష్టమాధ్యాయంకి వెళ్ళిపోయావంట్రా. మనం మొదటి అధ్యాయం కంప్లీట్ చేయాలి, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5, 6, 7 ఇవన్నీ చెప్పాలి కదా. అంటే వాటిలో అంతా మంచిగా ఉన్నామన్నమాట కదా, బొక్కలు నీకు ఏం దొరకట్లేదు. అదే మనం మంచిగా ఉన్నాడు చెప్పాలి కదరా. ఆహాహాహా, అది కాదు కదా నీ ఉద్దేశం. చెడు ఎంత ఉందో చెడుని చెప్పి జనాల్ని చెడపాలి కదరా సాలే. నాస్తిక పుట్టినావు బొమ్మర్ది, అంతే కదరా. సరేరా, నీవు చెప్పి చెడు చూపించాలనుకుంటావా, ఆ చెడులో కూడా మంచిది నేను చూపిస్తాను రా. నీవు ఎంత తప్పు చెప్తావు, ఎంత లుచ్చా కొడుకు అనేది నేను చూపిస్తాను. అయిపోయినా చెప్పు బేసాలు చెప్పు. My life, my rules, my style, my attitude. You love me or hate me, I don't care, but don't play with me. శూద్రుడు పెళ్లి కాని ఉన్నత జాతి స్త్రీతో సంగమిస్తే శూద్రుడంట పెళ్లి కాని, బాబు శూద్రుడంటే అందరూ ఎందా చెప్పానుగా కేటగిరీ, మీరు అందరూ పెళ్లి కాని ఉన్నత జాతి స్త్రీ అంటే మీరు వైశ్యులతో గాని క్షత్రులతో గాని బ్రాహ్మణ స్త్రీలు, మీకంటే ఉన్నత జాతి అని ఇప్పుడు వీడి ఉద్దేశం. ఉన్నత జాతి అనేది ఉద్దేశమా? ఎక్కడ చెప్పాడరా? నా ఉద్దేశం అని ఎక్కడ చెప్పాడు సాలే? ఉన్నత జాతి అంటే అర్థాలు 100 ఉంటావురా, నీకు తెలిసింది అది ఒకటే. ఉన్నత జాతి అంటే అదే వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు. అంటే క్షూద్రులు కింద జాతి వాళ్ళని చెప్పాడు ఏంట్రా? ఎక్కడుంది ఆ వాక్యం చూపించరా? క్షూద్రులు అంటే కింద జాతి వాళ్ళు అని ఎక్కడ రాశాడు చెప్పు, చూపించాలి కదా. ఏమంటారు ప్రేక్షకులు? చెప్పు. సంగమిష్టం అంటే ఆమ్యామ్య లింగఛేదము చేయవలెను. లింగఛేదన అంటే తెలుసుగా, నేను చెప్పక్కర్లేదు. పెళ్లి అయిన ఉన్నత వర్ణమునకు చెందిన స్త్రీతో రమించినచో అతని అంగాన్ని నరికి వేసి అతని ధనాన్నంతా రాజు తీసుకునవలెను. శూద్రుడికి సంబంధించిన విషయం చెప్తున్నాను. జోక్స్ సైడ్, మనం ఈ బత్తాయిలు లేస్తే తాలిబాన్ రాజ్యం చూసారా ఎంత దారుణంగా ఉంటుందో? తాలిబాన్లు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారు, ఆడవాళ్ళ మీద, మనుషుల మీద ఎంత దారుణంగా నరుకుతారు. మరి ఇది ఏంట్రా అంటే బత్తాయిగా తాలిబాన్లు ఇప్పటికీ అక్కడ ముస్లింస్ను చంపుతున్నారు. ఏమ్రా లుచ్చానా కొడక, ఇప్పటికీ చంపుతున్నారు. ఇదేంట్రా అని అడుగుతున్నావు కదా. ఇప్పుడు ఆ మనధర్మ శాస్త్రంలో లింగ ఛేదనం చేయాలని ఇప్పుడు ఎంతమంది నుంచి లింగ ఛేదనం చేస్తున్నారు ఆ తప్పు చేసిన వాళ్ళని, అది కదా నువ్వు చూపించాలి. ఎంతమంది లింగ ఛేదనం చేస్తున్నారు, ఎంతమంది అంగాన్ని నరికారు. రాజుకు తీసుకోవడానికి ఎందుకు చెప్పాడరా? బ్రాహ్మణం తీసుకొచ్చని చెప్పచ్చు కదరా.
రాజు ధర్మం అన్నట్టు. అది ఒక రాజ్యంలో కానూను సిస్టమేటిక్ ఉండాలంటే రాజు ధర్మం, అది క్షత్రియుడి ధర్మం. రాజు ఆ దేశాన్ని మొత్తం, ఆ రాష్ట్రాన్ని మొత్తం పరిపాలించే ఒక రాజు చేతిలో ఉంటుంది ఆ అధికారం. బ్రాహ్మణుని చేతులు కాదు, మన చేతులు కాదు రా సాలే. ఆ రాజు శిక్షించేవాడు. ఏం మను శిక్షించాడా? ఏమి బ్రాహ్మణులు శిక్షించారా? అవబేసాలే ఫోన్ రా. ఇప్పుడు ఇదేంట్రా అని అర్థం కదా. మరి ఎంతమందిని ఇంతవరకు చంపారా లెక్క చూపించాలి కదా. ఏమంటారు ప్రేక్షకులు? లెక్కలు కావాలి కదా. ఈ చట్టం ఎప్పుడో ఏ శతాబ్దంలో అమలులో ఉండేది. సో ఎంతమందిని లింగఛేదం నరికారు రాజు, ఇవాళ లెక్కలు చూపించాలి కదరా. అవన్నీ చూపించకుండా నీ నోటికొచ్చిన మాట్లాడితే ఎట్లారా? ఇది దీంట్లో ఉండదు అని చెప్తుంటే ఎట్లారా? మళ్ళీ ఇప్పుడు నువ్వు మొదటి అధ్యాయం ఉంటే అష్టమ అధ్యాయంకి ఎగిరిపోయావు. మళ్ళీ మిగతావన్నీ ఎవరు చెప్పాలరా? మీ తాత చెప్పాలనా? అవరే సాలే. మళ్ళీ మిగతా మంచి కూడా చెప్పాలి కదరా. మంచివి చెప్పాక ఈ శాస్త్రంలో, మనధర్మ శాస్త్రంలో ఇవి చెడ్డ విషయాలు ఉన్నవి, సో ఇవి చాలా కఠోరంగా ఉన్నవి, వీటిని తీసేద్దాం, తీసి మిగతావన్నీ మంచిగా ఉన్నవి వాటిని మనం పాలిద్దాం అనేసి డిస్కస్ చేసి సవరణ చేసి నడిపించవచ్చు కదరా. ఏమే అవి 100% ఉండాలని ఇప్పుడు ఎవరు అడిగారా? నేను ఏ రాజు అడిగాడు? ఏ శూద్రుడు అడిగాడు? ఏ వైశ్యుడు అడిగాడు? ఏ బ్రాహ్మణుడు చెప్పాడు? ఇప్పుడు ఎవరైనా చెప్పాడా కంపల్సరీ ఉండాలి ఆ శిక్షలని? అవరాసాలే. ఏమంటారు ప్రేక్షకులు? మీరే అభిప్రాయాన్ని కామెంట్లు తెలియజేయండి. చెప్పు రాస్తాలే, చెప్పు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇదన్నా దానికి కాదు, అయితే బలం రావడానికి. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. బత్తాయిస్ ఇదేంట్రా? ఒరే పొట్టు బిడమకాయ్, అదేరా. కానీ ఇప్పుడు ఎక్కడ ఎంతమంది శిక్షించాలో చూపించాలి కదా నువ్వు. అందులో ఏదో ఉంది అది చూపిస్తావా? చిపిచ్చి ముండా కొడక. అంటే అంటే వాళ్ళకి ఇష్టమా అయిష్టమా అనేది పక్కన పెడితే ఒక శూద్రుడు అంట. ముందు ఆఫ్ ఆల్ ఆ మాటలు మాట్లాడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. శూద్రుడు అంట ఉన్నత జాతి స్త్రీ. అసలు ఈ పదాలేంటో, మనుషుల్లో జాతులేంటి, జాతుల్లో ఉన్నత జాతి తక్కువ జాతి ఏంటి? ఈ లుచ్చాగాడు రాసిన ఈ పుస్తకాన్ని మళ్ళీ ఎండార్స్ చేయటం ఈ బత్తాయి గాళ్ళు. ఒరే లుచ్చా నా కొడక, మేము హ్యాండ్ చేస్తాం రా. నీకు నొప్పి ఏంటి? నీకేం సంబంధం? ఇది హిందువుల గ్రంథం కదా. నువ్వు నాశకుడు కదా బే, నీవోడు సాలే. మళ్ళీ నువ్వు ప్రజాభిప్రాయం లేకుండా అంటున్నావు కదా బే. మళ్ళీ ఈ దేశం రాజ్యాంగం రాసేటప్పుడు, రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినప్పుడు ఈ దేశం సెక్యులర్ రాయబడింది ఏం రా సాలేగా. అవరే పొట్టుబడిమకాయ, సెక్యులర్ పదం అప్పుడు రాశారా? మళ్ళీ ఈ ముండ 1975లో వచ్చి ఫిరోజ్ ఖాన్ గంది బిడ్డ ముండ వచ్చి సెక్యులర్ పదం రాజ్యాంగం ఎట్లా చేరుస్తుందిరా? ప్రజా అభిప్రాయం తీసుకోవాలి కదా అప్పుడు ఆవిడ. మళ్ళీ బలవంతంగా ఎలా పెట్టింది? అది ప్రజాభిప్రాయం తీసుకోలేక ఎలా పెట్టింది? తప్పు కదా మళ్ళీ అది. అవరా సాలే లుచ్చా లంచా కొడక. సెక్యులర్ అనే పదము ప్రజల అభిప్రాయం లేకుండా పెట్టడం తప్పు కదరా. మళ్ళా లుచ్చానా కొడక చెప్పు. మళ్ళా దీన్ని ఏం చేయాలరా? అవరా లుచ్చా కొడక చెప్పు. యాందిరయ్యా యాన్ చేస్తున్నా? ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు. డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తాను. నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు. భజన ప్రజానికి భజన. మీరు గొప్పోళ్ళు. ఏం గొప్ప? దేనికి గొప్ప? సార్ ఏంటి సార్ అది? శూద్రుడు పెళ్లి కాని ఉన్నత జాతి స్త్రీతో సంగమిస్తే లింగక్షేదనం కసాక్. పెళ్లి అయిన ఉన్నత వర్ణమునకు చెందిన స్త్రీతో రమించినచో అతని అంగాన్ని నరికి వేసి అతన్ని ధనాన్నంత రాజు. పెళ్ళైన అంటే పెళ్లికైన అమ్మాయితో అయితే లింగం ఖసక్, పెళ్ళైన అమ్మాయితో అయితే మాత్రం లింగం ఖసక్తో పాటు మీ దగ్గర ఉన్న డబ్బు ఉంటే అది కూడా ఫసక్ అండి. ఇది ఒకటి మారుతుంది. ఇప్పుడు ట్రెండ్ మారుతుంది చూడండి. వైశ్యుడు
పెళ్లి అయిన ఉన్నత జాతి స్త్రీతో రమిస్తే అతని సంపాదన అంతా రాజు తీసుకొనవలెను. చూసారా? అంటే ఫస్ట్ మనుషుల్ని, అంటే డిఫరెన్స్ ఇన్ పనిష్మెంట్స్. శూద్రుడైతే ఏమన్నాడు? ఫస్ట్ శూద్రుడైతే పెళ్లి కాని స్త్రీతో, ఉన్నత జాతి స్త్రీతో రమిస్తేనేమో అంగం ఫసక్, లింగం. ఒకవేళ పెళ్ళైన స్త్రీతో రమిస్తే లింగం ఫసక్, డబ్బులు కసక్. కాదు, లింగం కసక్, డబ్బులు ఫసక్ కదా. కానీ వైశ్యుడు ఒకవేళ అదే చేస్తే, క్షత్రియుడు కానీ బ్రాహ్మణుడు కానీ వాళ్ళకి సంబంధించిన స్త్రీలతో, ఆ జాతికి సంబంధించిన, జాతి అంటే ఏం జాతులు, లుచ్చాయుడు, వాళ్ళతో రమిస్తే కేవలం అతని సంపాదన అంతా రాజు తీసుకుంటాడు. అంతే. మంచి పనిష్మెంట్ కదా. పనిష్మెంట్ మారి మంచి పనిష్మెంట్ కదరా. అలా వైశ్యుడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి, వ్యాపారం చేసేవాడు వాడు డబ్బులు మొత్తం రాజు తీసుకోవాలని చెప్పాడు కదా. బ్రాహ్మణుడు తీసుకోవాలి, లేదంటే నాకు ఇవ్వాలి అని చెప్పలేదు కదా. నీ ఎప్పుడు తప్పు పెట్టలేదని, నాకు ఇవ్వాలి డబ్బు మనుకి, ఈ మన ధర్మశాస్త్రంలో రాసిన నాకు ఇవ్వాలి, లేదా బ్రాహ్మణుడికి ఇవ్వాలి అన్నప్పుడు కదరా నీకు మండాలి. ఇక్కడ ఏమి, రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే రాజు తీసుకోవాలని చెప్తున్నాడు కదా. ఇప్పుడు వైశ్యుడితో వ్యాపారం చేసేవాడు, వారితో డబ్బులు పోలు ఉంటవి, మొత్తం డబ్బులు లాక్కున్నాక వాని గతి ఏంట్రా? అడుక్కుతున్నాం కదా, గతి అవుతుంది కదా. మొత్తం రూపాయలు లేకుండా లాక్కుంటుంటే వాడు ఏం చేస్తాడు? అప్పుడు భిక్షమైతే తినాలి కదా. సో అది పెద్ద శిక్ష కాదు దానికైనా. ఒక ఉన్నత జాతి ఉన్న వైశ్యుడు భిక్షమెత్తేలా చేస్తున్నాడు కదా రాములు. ఈ డబ్బు ఎవరికి ఇస్తున్నాడు? రాష్ట్రాన్ని రాష్ట్ర జనాన్ని పరిపాలించే రాజు తీసుకోవాలని చెప్తున్నాడు. ఇక్కడ ఏదో మన తీసుకున్నాలి, నాకు ఇవ్వాలి, లేదా బ్రాహ్మణునికి ఇవ్వని చెప్పట్లేదు కదా. కరెక్ట్ ఉంది కదా. ఆ టైంలో చెప్పి పెసాలి. చూసారా? అది శూద్రుడైతే అట్ట కాదు. అట్లే క్షత్రియుడు చేసిన అంటే బ్రాహ్మణ అమ్మాయిని మనోడు అమ్మాయి అయితే 1000 రూకల దండాన్ని విధించి తల కొరిగించవలను. 1000 రూకల దండం అంటే మేబీ 1000 రూకలు. మనకి ఇప్పుడు రూపాయలు అట్లా ఉన్నాయి కదా, అప్పట్లో రోకలు అనే వాళ్ళేమో, దాని వాల్యూ మనకు తెలియదు. కానీ రోకల దండాన్ని, దండం అంటే మళ్ళీ దండానికి ఉండే, అది దండం కాదు, దండం అంటే పనిష్మెంట్. 1000 రూకల పనిష్మెంట్ ఇచ్చి తొలగించవలను, తల గొరిగించవలను, గుండు చేపించేవాళ్ళు. కానీ లింగం ఫసక్యం లేదు. ఇక్కడ రాజు తప్పు చేసినా కూడా పనిష్మెంట్ ఇస్తున్నాడు కదరా. పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్తున్నాడు కదా. ఇక్కడే మను పనిష్మెంట్ ఇవ్వట్లేదు కదా. రాజు తప్పు చేసినా వానికి పనిష్మెంట్ ఇవ్వాలి. 100 రోకల దండలు ఏమని చెప్పావు కదా. ఆ రోక దండలు మరియు తల గుండు కొట్టాలని చెప్పాడు. అది ఎంత పెద్ద శిక్షరా. తల గుండు కొడితే అంటే వాడు మాన మర్యాద ఎంత పోతుందిరా. మాన మర్యాద కన్నా ప్రాణం కన్నా మాన మర్యాద గొప్పది కదరా. లుచ్చా నా కొడక. ఇక్కడ శూద్రుడేమి అంగం కసక్ మనీ ఫసక్ అని చెప్పావు కదా. అది పోయిందిరా, ప్రాణం పోతుంది ఒక్కసారికి. అదే మంచిది కదా. కానీ ఇది ఇక్కడ వైశ్యులకి రాజులకి అలా కాదు కదరా. దానికన్నా ప్రాణం కన్నా పెద్దదైన మాన ప్రాణం మొత్తం అవమానపరుస్తున్నాడు కదరా లుచ్చా నా కొడక. సో ప్రేక్షకులు ఏమంటారు? ఇప్పుడు ఏదో ఒకటి మానం పోయే సందర్భం వచ్చిందంటే అంగం కసక్ మనీ ఫసక్. ఇప్పుడు అంగం కట్ చేశారంటే నరకరంటే మనిషి చచ్చిపోతాడు. అవునా? ఒకేటికి ఒక బ్రతికుంటాడు అనుకో. సో అంగం కట్టేదంటే ఇంకా వాడు ముందు ఆ తప్పు చేయడు అనే ఉద్దేశం ఉంటుంది మనది. అవునా? ఇప్పుడు అంగం ఉండబట్టే వాడు ఆ తప్పు చేశాడు కదా. అంగం కట్ చేసేటంటే ఇంకా ఆ తప్పు వాడు చేయడు కదా లైఫ్లో అనేసి ఆ ఉద్దేశంతో చెప్పుండొచ్చు. కానీ ఇక్కడ ఏముంది చాలా బాగా గమనించండి. అదే వైశ్యుడు తప్పు చేసేటంటే ఏం చేయని చెప్పిండు? మొత్తం డబ్బు మొత్తం లాక్కోండి, రాజు లాక్కోవని చెప్పాడు. ఇప్పుడు ఒక వ్యాపారస్తుని మొత్తం ప్రాపర్టీ లాక్కుంటే వాడు ఏమవుతాడండి? మాన మర్యాద రోడ్డు మీద పడతాడా లేదా? మళ్ళీ అది ప్రాణం కన్నా ఎక్కువ హాని కదా. మనిషికి ప్రాణం కన్నా మానమే ఎక్కువ అని మనం చెప్తున్నాము. కానీ ఇక్కడ ప్రాణం కన్నా ఎక్కువైన మానాన్నే పోగొడుతున్నాడు మను. అది కనిపించట్లేదు ఈ ముండా కొడుకుకి. మళ్ళీ ఇక్కడ రాజుకి ఏం చెప్తున్నాడు? రాజుకి 1000 రోకల దండలు మరియు తల గుండు కొట్టించే వాళ్ళను. అంటే ఇప్పుడు ఊర్లోన ఒక గుండు కొట్టించాడంటే అది ఎంత పెద్ద అవమానం అండి. ప్రాణం కన్నా పెద్ద అవమానం కదా. మానం అనేది ప్రాణం కన్నా ఎక్కువ కదా మనకి. ఈ నా కొడుకుకి అర్థం కాదు చావదు.
శూద్రుల కన్నా ఎక్కువ పెద్ద శిక్ష వాడికే వేశాడు మను. ఈ నా కొడుకు అర్థం కావట్లేదు. అవునా? చూడండి, మీరు ఆలోచించండి. మనిషికి ప్రాణం కన్నా మానమే గొప్పది కదా. ఇక్కడ శూద్రునికి ఒక్కసారి ప్రాణం తీసుకోవడానికి అంగం కడిగేసేటంటే ఒక బ్రతికే ఉండంటే నెక్స్ట్ టైం ఆ పని చేయడం, ఆ తప్పు చేయడని భావిస్తాము. వానికి ఏమి ప్రాణం పోదు, మానం పోదు. కానీ ఇక్కడ వైశ్యునికి ఒక లక్షాధికారి ఉన్న వైశ్యుడు వాడిని మొత్తం ప్రాపర్టీ రాజు లాక్కున్నానని చెప్పాడు. వాడు వికారం చేశాడు అంటే ప్రాణం కింద ఎక్కువైన మానాన్ని వాడు హరాజు చేస్తున్నాడు అక్కడ. అదే రాజు తప్పు చేసి అంటే 1000 రోకల దండం కట్టి మళ్ళీ నత్తి గుండు కొట్టించాలని చెప్పాడు. ఎంత పెద్ద అవమానండి. ప్రాణం కన్నా మానమే కదా గొప్ప మనిషికి. ఇక్కడ మొత్తం వాడు మానాన్ని తీసుకున్నాడు. లైఫ్ లాంగ్ చస్తూనే ఉండాలి వాడు. అవునా? ఇంత పెద్ద శిక్ష చేశాడు వాడికి. ఈ నా కొడుకుకి, ఈ పొట్ట బుడమికాయకి, ఈ సోడా బుడ్డి సాలగానికి అర్థం కాదు. సో ప్రేక్షకులు, ఇప్పుడు నేను చెప్పింది మీకైనా అర్థమైంది కదా. సో ఇంత ముందని చెప్తాడు ఈ పొట్ట బుడమికాయ. రారా పొట్ట బుడమికాయ. బ్రాహ్మణ స్త్రీతో వైశ్యుడు కానీ క్షత్రుడు కానీ, అమ్మో పెద్దోళ్ళంటే అది చేస్తున్నారు మరి. పెళ్లి కాని బ్రాహ్మణ స్త్రీతో వైశ్యుడు కానీ క్షత్రుడు కానీ పోయినచో వైశ్యునికి 500 రోకల దండన, క్షత్రుడికి 1000 రోకల దండనను విధించవలెను. ఏంటది? బ్రాహ్మణ స్త్రీతో సరే వీళ్ళు అమ్యమ్మైనా సరే వీళ్ళు కేవలం ఇదేనా? మరి శూద్రుడికి ఎందుకు పాపం అట్లా? ఓ జాతి తక్కువనా? ఆహా, వింటున్నారా బాబు? మేము పెద్ద క్యాస్ట్లు అనుకుంటే వ్యక్తులారా, మీరు వింటున్నారా? మీరు ఏ కులమైనా సరే, అంటిల్ అన్లెస్ ఇఫ్ యు ఆర్ అ బ్రాహ్మణ్ యూ విల్ బి పనిష్డ్. ఓకే? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? అయిపోయి ఒరే లుచ్చానా కొడక, అక్కడ ప్రతి ఒక్కరికి శిక్ష వేసాడు కదరా. కానీ ఇప్పుడు అది తక్కువ శిక్ష, శూద్రుడు తక్కువ కులముడు, తక్కువ జాతి ఇవ్వడం నీవు చెప్తున్నావు. కానీ అక్కడ జాతి అనే పదమే లేదు కదరా. జాతి అని పదమే వాడలేదు కదా ఆయన. జాతి అనేది నీవు వాడుతున్నావు, ఎందుకంటే బ్రిటిష్ వాడికి పుట్టావు కదా, అందుకు నీవు వాడుతున్నావు. కానీ అక్కడ ఎవరికైనా శిక్ష అంటూ వేసా కదా. శిక్షనే లేదంటే తప్పు కదా. రాజుకైనా బ్రాహ్మణుడికైనా, బ్రాహ్మణుడు అంటే ఏంటి? లోక కళ్యాణం చేసేవాడు. అర్థమైందిరా? నీ అంకమ్మ నీకు అర్థం కాదులే, ఈ జన్మలో అర్థం కాదులే. ఏం చెప్తావు నీకే అర్థం కాదనమాట. ఇంకా నీకేం తెలియదు కాబట్టి నీవు ఒప్పుకుంటున్నావు. నాకు తెలియదు అంటుంటావు వీడియోలోనే. నీకు ఏమో తెలిసింది చెప్పుకుంటుంటావు, పిచ్చేముండా కొడుకు. సరేలే చెప్పు. तू नताशा को क्या बोला था बे कि भाई मर्डर है? किला है भाई, मुझे बात करने दो ना यार। अब कौन सा नकली न्यूज़पेपर दिखाया था बे? होती क्यों बंद हो गई तेरी? అంటే బ్రాహ్మణునికి కూడా ఉండొచ్చు, కానీ ఈ లింగం ఫసక్ అనేది అయితే మాత్రం ఉండదని నాకు చూసారా? నేను చెప్పానా వీడు వెధవన్నారా, వెధవని చెప్పానా? ఇప్పుడు వీడియో చెప్తున్నాడు. అవునా? బ్రాహ్మణులు కూడా ఉండొచ్చు, కానీ ఈ లింగ కసక మాత్రం లేదని వానికి తెలుసు అంటానికి. అంటే బ్రాహ్మణులు కూడా శిక్ష ఉండొచ్చు అని చెప్తున్నాడు. అర్థమవుతుంది కదా ప్రేక్షకులు? ప్రతి ఒక్కరికి శిక్షలు రాశాడు, కానీ కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు. దాన్ని సరిచేద్దాం రా. శిక్షలు అనేది సరిచేద్దాం. సమాజం అంతా కూర్చుందాం. హిందువులు ఏమయ్యా ఇక్కడ శిక్షలు అన్ని కరెక్ట్ పెట్టాడు మనం, సో దీన్ని మార్పు చేద్దాము, సవరణ చేద్దాము. సవరణ చేసుకేసి మిగతావన్నీ మంచిగా ఉన్నవి, ఇక్కడ అభ్యంతరకరం ఉన్నవి, సో వాటిని సవరణ చేసి మనం దీన్ని పాటిద్దామని చెప్పచ్చు కదా. లుచ్చా లంజా కొడక, మళ్ళీ ఆ మాట ఎందుకు రావట్లేదా నీకు? జంకమ్మ ఏమంటారు ప్రేక్షకులు? చెప్పురా. మీరు చెప్పచ్చు. ఈ వైశ్య క్షత్రియులు వివాహిత అయిన బ్రాహ్మణ స్త్రీతో పోయిన సో, ఇందాకేమో క్షత్రుడికి 1000, వైశ్యుడికేమో 500 అంట. పెళ్లి కాని బ్రాహ్మణ అమ్మాయి అయితే, పెళ్ళైన బ్రాహ్మణ అమ్మాయి అయితే శూద్రుని దండించినట్లు మండుచున్న ఇనుప సయ్యలపై పండబెట్టి తగలబెట్టవలన. డే 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 మొత్తానికి వచ్చారు లైన్లోకి. కానీ బ్రాహ్మణులకి మరి అదైతే ఉండదు అనుకుంటున్నాను నేను. ఓకే ఫైన్, ఉండదు అని నేను చెప్పడం ఎందుకు? ముందుకెళ్తే తెలుసు పెద్దగా. శూద్రుడికేమో లింగం కసక్కు, డబ్బులు ఫసక్కు కదా, వీళ్ళకేమో డబ్బులు ఫసక్కు. ఇప్పుడు బ్రాహ్మణునికి ఏముంటుందో చూద్దాం. వివాహిత అయిన స్త్రీతో బలవంతంగా రమించిన బ్రాహ్మణునకు 1000 రూకల దండన. చూసారా?
ఏ అమ్మాయి అయినా సరే, అక్కడ వర్ణం ఏం చెప్పాల, ఏ అమ్మాయి అయినా సరే వివాహిత అయిన స్త్రీతో బ్రాహ్మణుడు రమిస్తే 1000 రూపాయల దండన. ఆ స్త్రీ తాను ఇష్టపడి ఇంకొక బ్రాహ్మణునితో పోతే అతనికి 500 రూపాయల దండన విధించాలి. ఓకే, ఇష్టమైనా సరే అడిగి 500 దండన. అట్లే బ్రాహ్మణునకు ప్రాణాంతక దండము శిరోముండనమే. ఇది పాయింట్. ఇది నేను దాని నుంచి చెప్పాలనుకుంటున్నా. చూసారా ఎంత వివక్ష, చూసారా? బ్రాహ్మణునికి ప్రాణాంతకమైన దండం ఏంటంటే శిరోముండనమే అని అంట. అంటే అదే అతనికి ఎక్స్ట్రీమ్ లెవెల్ పనిష్మెంట్, ఇంకా అంతకుమించి ఎవరు. ప్రాణాంతకమైన దండానికి ఇక్కడ వివరణ కూడా ఇచ్చారు బ్రాకెట్లో. ఏంటో తెలుసా? బ్రాహ్మణునికి ఇక్కడ ఉన్నావా, మండుచున్న ఇనుపసయ్యపై పండబెట్టి ప్రాణములు తీయుట. ఇది శూద్రుడికి ఉంది, ఇది క్షత్రుడికి ఉంది. ఈ పనిష్మెంట్ మళ్ళీ వైశ్యుడికి ఉంది, కానీ బ్రాహ్మణుడికి లేదు. ఎందుకో మరి బ్రహ్మదేవుడు ముఖం నుంచి పుట్టారు కదా బ్రాహ్మణులు, అందుకేనేమో. అసలు ఇంతకంటే దారుణం ఏంటంటే శూద్రుడిది. లింగం కసక్ అంటారు. సోడా బుడ్డి పొట్టి బుడమకాయ. మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం రా, మన ధర్మశాస్త్రంలో మనం ఇవన్నీ ఘోరంగా పెట్టాడు శిక్షలు అనుకుందాం రా. మళ్ళీ మన ధర్మశాస్త్రం మిగతా అన్నీ చాలా గొప్పగా ఉన్నావు కదా. ఇప్పుడు నువ్వేమి 1వ అధ్యాయం నుండి 8వ అధ్యాయంకి ఎగిరిపోయావు కదా, అంటే మిగతావన్నీ చదివావు నువ్వు, అన్నీ బాగున్నావు అనమాట, అన్నీ మంచిగా ఉన్నావని అర్థం, అవునా? సో ఈ శిక్షల్ని మనం అందరూ కూర్చొని పండితులు, నీవు పండితే నాను పండితే అవలేదా, మన అందరూ పండితులు కూర్చుని ఈ శిక్షల్ని సవరణ చేద్దాం. ఈ శిక్షల్ని ఎలా విధిస్తే బాగుంటుంది ఎవరా లుచ్చాగా, ఈ శిక్షల్ని ఎలా విధిస్తే బాగుంటుందని అందరూ కూర్చొని సవరణలు చేసి చర్చ చేసి, సో ఎలాంటి శిక్షలు పెడితే బాగుంటుంది నువ్వే చెప్పరా. బ్రాహ్మణునికైనా క్షత్రునికైనా వైశ్యునికైనా క్షూద్రునికైనా సమాన శిక్షలు పెడదాం. ఎవరా మనం చెప్పింది వదిలేతాము. ఇప్పుడు మనం వచ్చి మమ్మల్ని అడిగలేడు అవలేదా, నన్ను పెట్టింది ఎందుకు చేయాలని ఎవరు అడుగుతాడో ఎవరు అవలేదా. సో అందరికీ శిక్షలు సమానం పెడదాం. సో ఏ తప్పుకి ఏ శిక్షలు పెడదాం. మనం అందరూ కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ మన ధర్మశాస్త్రాన్ని కంటిన్యూ చేద్దామా, రాజ్యాంగాన్ని. అంటే మిగతావన్నీ మంచి కరెక్ట్ ఉన్నావు కదా, ఈ శిక్షలు ఒకటి నీకు అభ్యంతరం ఉంది ఇది. సో ఈ శిక్షలని సవరణ చేద్దాం. మా హిందువులు అందరూ ఒప్పుతారు దీనికి, ఏం ఒప్పరా? అందరూ ఒప్పుతారు కదా. సో ఈ సవరణ చేసి శిక్షలు అనేవి బ్రాహ్మణుడికైనా క్షత్రుడికైనా శూద్రుడికైనా వైశ్యుడికైనా ఒకటే శిక్ష, ఏ తప్పు చేసినా ఒకటే శిక్ష చెప్పేలాగా అమలు చేద్దాం. ఆ ఏం వాక్యాలునే కదా అవి తీసి పడేద్దాం. ఇప్పుడు సమానమైన హక్కులు సమానమైన శిక్ష మనం రాసుకుంటాం కదా, వాటిని అక్కడ చేరుద్దాం. ఏమంటారు ప్రేక్షకులు? కరెక్ట్ అని చెప్పేది. కాంట్రో లుచ్చానా కొడక, మన ధర్మశాస్త్రం మాత్రం నీవు చెప్పిన కులాలు మాత్రం లేవు, ఉంటే చూపియాలి నువ్వు ఒక అబ్బగా పుడితే. సో ఇప్పుడు ఆ శిక్షలు ఏముండవు కదా, వాటిని సవరణ చేసి అందరికీ సమానమైన శిక్షలు పెడదాం. ఇప్పుడు ఉన్న రాజ్యాంగాన్ని తీసి పడేద్దాం, మళ్ళీ మన ధర్మశాస్త్రాన్ని పెడదాం. మన ధర్మశాస్త్రంలో ఉండేవి 4 వర్ణాలు. ఏం రాసాలే, 46 కులాలు లేవు, కుల గజ్జే లేదు దాంట్లో, అవునా కాదా ప్రేక్షకులు? సో మన ధర్మశాస్త్రం కంటిన్యూ చేద్దాం. ఏమంటారా చెప్పు, మళ్ళా నీ అభిప్రాయాన్ని కామెంట్లో రూపం తెలియజేయలేదా నాకు ఫోన్ చేయి, నా నంబర్ ఉంటుంది, ఎప్పుడైనా రెడీ 24/7 సాలే, ఓకేనా? సో ఇది ప్రేక్షకులు, ఈ నా కొడుకు మీ తెలివితేట. ఒట్టు బ్రాహ్మణులు చెడ్డవాళ్ళని చేయాలి, హిందువులను చెడ్డవాళ్ళని చేయాలి, మన ధర్మశాస్త్రం చెడ్డలు చేయాలి, ప్రజల్లో విషయం నింపాలి. ఈ నా కొడుకు నాస్తికు, నా వెధవన్న కొడుకు. సో ప్రేక్షకులు మరొక ఈయనకి ఎన్కౌంటర్తో వీడితో కలుద్దాం. సో ఏంది పార్ట్ 2 ఉంది మన ధర్మశాస్త్రం గురించి. సో ఆ దాంట్లో వీడు ఏం వాగాడో దానికి వెరైటీగా మళ్ళీ ఒకటి ఎన్కౌంటర్ చేద్దాం. సో ప్రేక్షకులు అందరూ కలిసి చెప్పండి, మనమంతా ఒక్కటే, మనమంతా భారతీయులం. సో జై హింద్, వందే మాతరం, భారత్ మాతకి జై. మీరు కులాలుగా విడిపోకండి, అందరూ ఏకమై ఐక్యమై ఉండండి. లేదా యోగి చెప్పినట్టు బటెంగే తో కటెంగే తరచుడు ఇలాంటి లుచ్చా నా కొడుకుల మాటలు వింటే, సరేనా? సో మరొక వీడితో కలుద్దాం. జై హింద్.